వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనారాయణ నరహరిశెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలు ఏం ప్రచురించారో చూద్దాం. రాఘవ్ చెడ్డా కొత్త రాజకీయ పార్టీ, సోషల్ పోస్టులతో సంకేతాలని కూడా మరి ప్రచురించారు. ఇక సామాన్యుడిలా మంత్రి ముచ్చట, మెట్రోలో జూపల్లి ప్రయాణం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా సామాన్యుడికి ఊరట, మారని రెపో రేటు, వడ్డీ రేట్లు యథాతథం, వరుసగా రెండోసారి మార్పులు చేయని రిజర్వ్ బ్యాంక్ అని కూడా ప్రచురించారు. ఇక ఆదిలాబాద్లో అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణం, 3 నెలల్లో మామునూరుకు శంకుస్థాపన, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మరి ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఆదిలాబాద్ జిల్లా వాసుల ఎన్నో దశాబ్దాల కళ నెరవేరబోతుందని కూడా ప్రచురించారు. ఇక ఖర్చుగా కాదు భాగస్వామ్యంగా చూడండి, ప్రాధాన్య రంగాలను మీరే ఎంచుకోండి, అవసరమైన సహకారం మేమందిస్తాం, కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని కూడా ప్రచురించారు. ఇక సీజ్ ఫైర్ పై అనిశ్చితి, ఇరాన్కు ఆయుధాలు ఇస్తే 50% సుంకం, డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక, కాల్పుల విరమణ ప్రకటన, గంటల్లోనే టారిఫ్ బాంబు, లెబనాన్పై ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, 10 నిమిషాల్లోనే 100కు పైగా వైమానిక దాడులు. అసలు సీజ్ ఫైర్ అయ్యిందా లేదా అన్న దాని మీద కూడా నీడలు కమ్ముకుంటున్నాయని దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ముందుగా మనం చూద్దాం, ఆదిలాబాద్లో అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణం. ఇది ఆదిలాబాద్ జిల్లా వాసుల యొక్క దశాబ్దాల కలగా దీన్ని మనం భావించవచ్చు. మరి ఈ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా చిత్తశుద్ధితో ఉండడాన్ని మనం గమనించవచ్చు. గత 10 ఏళ్ల కాలంలో జరగనిది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ద్వారా దాన్ని ఆదిలాబాద్కు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తుందో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అందున ఆదిలాబాద్లోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో ఎప్పటికప్పుడు సీఎం రేవంత్కి ఆదిలాబాద్ ప్రజల యొక్క కళ ఏంటో చెప్పటం, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం, ఇది అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఓవరాల్గా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా వాసుల యొక్క కళ నెరవేరబోతుంది. మరి మామునూరులో ఇది శంకుస్థాపన జరగబోతుందని ప్రచురించారు. మామునూరు ఎయిర్పోర్టుకు మరో 3 నెలల్లో శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో ఎయిర్పోర్ట్లపై వస్తున్న అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఫీజిబిలిటీ ఉన్న చోట ఎయిర్పోర్ట్లు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అలాగే ఆదిలాబాద్ కొత్తగూడెం ఎయిర్పోర్టు ప్రతిపాదనలు కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఆదిలాబాద్లో పెద్ద ఎయిర్పోర్టు నిర్మాణం జరగబోతుంది. ఆదిలాబాద్లో సైనిక పౌరుల అవసరాలకు అనుగుణంగా పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మించాలని కేంద్రం భావిస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక్కడ సైన్యానికి శిక్షణతో పాటు సివిల్ ఏవియేషన్ అవసరాల కోసం కూడా వాడాలని రక్షణ శాఖ మంత్రి చెప్పినట్లుగా గుర్తు చేశారు. ఈ నెల 17న ఆదిలాబాద్ భూముల పరిశీలనకు అధికారులు వెళ్తారని, రక్షణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఇక రామ్మోహన్ నాయుడు వివరించారు. ఇక్కడ రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాల భూమి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇక ప్రత్యేక నమూనాలు, ఆదిలాబాద్ ప్రాజెక్టు ఒక ప్రత్యేక నమూనాలో సాగనుంది. ఇది వ్యూహాత్మక ప్రాంతం కావడంతో, మరి వాయుసేన శిక్షణకు అనువైన ప్రదేశం కావడంతో విమానాశ్రయ నిర్మాణ బాధ్యతను రక్షణ శాఖ చేపట్టనుంది. అదే ప్రాంగణంలో సామాన్య ప్రయాణికుల కోసం ప్రత్యేక టెర్మినల్ను ఏర్పాటు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుంది. దేశవ్యాప్తంగా రక్షణ మరియు పౌర అవసరాల కోసం ఉమ్మడిగా వాడుకుంటున్నందున 36 విమానాశ్రయ జాబితాలో ఆదిలాబాద్ కూడా చేరనుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ ఒక వాణిజ్య హబ్గా మారే అవకాశం మరి కనబడుతుంది. మరి మరోవైపు పెద్దపల్లి జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి కూడా ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించిందని, ప్రాథమికంగా అది ఫిజిబిలిటీ మరి రిపోర్ట్లో అనుకూలంగా వచ్చిందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా మరి పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మరి ఇద్దరు కూడా ఈ విషయం గురించి వెల్లడించడం అయితే జరిగింది. మామునూరులో మరి ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ రాబోతుంది. సైనిక అవసరాలకు దృష్ట్యా కూడా ఇది ఉపయోగించుకునే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఆదిలాబాద్ ప్రజలకు కానీ తెలంగాణకు కానీ ఒక తలామానికంగా నిలవబోతుందంటలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇక తదుపరి న్యూస్ చూద్దాం. సీజ్ ఫైర్పై అనిశ్చితి, ఇరాన్కు ఆయుధాలు ఇస్తే 50% సుంకం,
డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధమేమో ఆపేస్తామన్నారు, సీజ్ఫైర్కి అయితే అంగీకరించారు, కానీ డైరెక్ట్ బాంబులు కాకపోయినా టారిఫ్ బాంబు అనేది పేల్చారు. ఎవరైనా కూడా ఆయుధాలు ఇచ్చినట్టుగా మాకు తెలిసిన ఆయుధాలు ఇచ్చినా కూడా అది కంపల్సరీ సుంకాలు వాటి మీద పెంచుతామని చెప్పారు. ఇక మరోవైపు యుద్ధం ప్రళయాన్ని తలపించి ఆగిపోయినట్లు కనిపించి మళ్ళీ మొదలవుతుంది. గత నెలన్నర కాలంగా ఇరాన్ లేదన్నట్లుగా వ్యవహరిస్తుండగా, అమెరికా తగ్గేదే లేనట్లుగా వ్యవహరిస్తుండగా, అమెరికా గెలిచే దారేది అంటూ అడ్డగోలు డెడ్లైన్ పెట్టి పరువు కాపాడుకోవడానికి తంటాలు పడుతుంది. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ ఫైర్పై మళ్ళీ అనిశ్చితి నెలకొంది. 2 వారాల పాటు యుద్ధ విరమణకు ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ తాజా పరిణామాలు కీలక మార్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో హార్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్ల రాకపోకలు నిలిపివేసినట్టు ఇరాన్ అధికారిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. హెజ్బొల్లాపై దాడులు పెరగడం ఇరాన్ను ఆగ్రహానికి గురిచేస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సీజ్ ఫైర్ ఒప్పందం మంగళవారం ప్రారంభమైనప్పటికీ అది అన్ని ప్రాంతాలకు వర్తించదని స్పష్టం చేశారు. అలాగే లెబనాన్ ఈ ఒప్పందంలో భాగం కాదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం అయితే జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ప్రపంచ దేశాలను అడిగించే ఆర్థిక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇరాన్తో 2 వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది గంటల్లోనే ఆయన ఒక శక్తివంతమైన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్కు సైనిక ఆయుధాలను లేదా యుద్ధ సామాగ్రిని సరఫరా చేసే ఏ దేశానికైనా అమెరికా గట్టి గుణపాఠం చెబుతుందని, ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై తక్షణమే 50% అదనపు సుంకాన్ని విధిస్తామని ఆయన ప్రకటించారు. తన ట్రూత్ సోషల్ వేదికలో ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు ట్రంప్. అంతే కదా, ఒక రకంగా చెప్పాలంటే మేము సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇచ్చాము అని చెప్పి మళ్ళీ ఇరాన్ అనేక ఆయుధాలను దిగుమతి చేసుకుంటే అది మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయితే అది మళ్ళీ అమెరికాకి కానీ లేదంటే ఇజ్రాయెల్కి కానీ పెద్ద దెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయం మంచిదే కావచ్చు, కానీ ఏ దేశాలైనా కూడా ఇలా ప్రవర్తిస్తే ఇమీడియట్లీ వాటి మీద 50% టారిఫ్ అదనపు సుంకాన్ని విధిస్తామని అయితే చెప్పారు. తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఈ సంచలన విషయాలను అయితే వెల్లడించారు. ఈ విషయంలో అదేవిధంగా ఈ విషయంలో ఎవరికి ఎటువంటి రాయితీలు లేదా మినహాయింపులు ఉండబోవని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతను తగ్గించేందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ చేసిన మధ్యవర్తిత్వం ఫలించింది. ఇరాన్ మరియు అమెరికా మధ్య 15 రోజుల పాటు యుద్ధాన్ని నిలిపేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు కూడా సమ్మతించింది. అయితే ఈ శాంతి చర్చలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ ఈ టారిఫ్ అస్త్రాన్ని వినియోగించారు. ఓవరాల్గా చూసుకుంటే సీజ్ ఫైర్ అనేది అమల్లో ఉంది, కానీ ఇది అన్నిటికీ కూడా వర్తించదు. ఓన్లీ ఇరాన్కు మాత్రమే వర్తిస్తుంది. ఏ దేశాలు అయితే తుపాకులు కానీ అస్త్రాలు కానీ ఏమైనా యుద్ధ సామాగ్రిని ఎవరైనా మీరు ఇరాన్కి ఇద్దామనుకుంటే మీ మీద 50% సుంకాలు విధిస్తాం ఆయా దేశాల మీద, అది తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఇది కేవలం 2 వారాల పాటు ఆగుతుందా, మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుందా అనేది మనకి $1 మిలియన్ ప్రశ్నగా అయితే మనకి కనబడుతుంది. ప్రస్తుతానికైతే కాస్త శాంతించినట్టుగా కనిపించినప్పటికీ ఇది మాత్రం నివురుగప్పిన నిప్పులాగా ఉందంటంలో ఏమాత్రం సందేహం లేదని మెజారిటీ % విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు. ఈ శాంతి మంత్రం జపించి యుద్ధం అయితే ఆగిపోవాలని కోరుకుంటున్నారు. ఇది ఇరాన్ మరియు అమెరికా తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక తదుపరి చూస్తే రాఘవ్ చడ్డా కొత్త రాజకీయ పార్టీ సోషల్ పోస్టులతో సంకేతాలు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చడ్డా కొత్త పార్టీ పెట్టబోతున్నారా? పార్టీతో విభేదాల నేపథ్యంలో రాఘవ్ చడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రాజకీయ పార్టీలో చేరటం కంటే సొంత పార్టీని ప్రారంభించాలని ఓ యూజర్ సూచించగా మంచి ఆలోచన, ఇంట్రెస్టింగ్ థాట్ అంటూ కమెంట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికను పంచుకున్నారు. దీంతో రాఘవ్ చడ్డా కొత్త పార్టీ పెడుతున్నారనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తుంది. ఇదిలా ఉండగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను పరోక్షంగా విమర్శించారు. మాస్టర్ కంటే ఎప్పుడూ గొప్పగా రాణించవద్దు అనే శీర్షికతో ఉన్న ఒక పుస్తక చిత్రాన్ని ఎంపీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. అంతకుముందు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా రాఘవ్ చడ్డాను తొలగించింది. ఆప్ ఆయన స్థానంలో మరో ఎంపీ అశోక్ మిత్తల్ను నియమించింది. ఆప్ నిర్వహిస్తున్న కార్యకలాపాలకు చడ్డా దూరంగా ఉంటుండడం, పార్టీ కార్యక్రమాలపై స్పందించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. రాఘవ్ చడ్డా బీజేపీలో చేరనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవటం తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఏ నిర్ణయం తీసుకుంటాననేది రాఘవ్ చడ్డా అయితే చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఆమ్ ఆద్మీ పార్టీకి కార్యకలాపాలకు అన్నిటికీ కూడా రాఘవ్ చడ్డా దూరంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఎవరైతే మరి తన అభిమాని పంచుకున్నాడో దానికి ఇంట్రెస్టింగ్ థాట్ కొత్త పార్టీ పెట్టొచ్చని ఎప్పుడైతే మాట్లాడారో రాఘవ చడ్డా కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో రాఘవ చడ్డా బీజేపీలో చేరతారా లేదంటే మరి ఆయన కొత్త పార్టీ పెడతారా అనే దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా సామాన్యుడిలా మంత్రి ముచ్చట మెట్రోలో జూపల్లి ప్రయాణం. నిత్యం సైరన్ల మోత, సెక్యూరిటీ వాహనాల కాన్వాయ్ మధ్య తిరిగే హోదా అయింది. మరి అంతేనా, ఆ హంగు ఆర్భటాలను పక్కన పెట్టి తోటి ప్రయాణికులతో కలిసి సామాన్యుడిలా మెట్రో రైలు ఎక్కారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. బుధవారం నగరంలోని ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో ట్రాఫిక్ చిక్కులను తప్పించుకొని గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలని భావించిన ఆయన మెట్రో మార్గాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎర్రమంజిల్కు స్టేషన్కు చేరుకున్న మంత్రి ప్రోటోకాల్ హడావడి లేకుండా స్వయంగా టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ప్లాట్ఫామ్ మీద సాధారణ ప్రయాణికులుగా నిలబడి రైలు రాగానే లోపలికి వెళ్లారు. సమయం రద్దీగా ఉండడంతో రైలు సీట్లు ఖాళీ లేవు. అయినప్పటికీ మంత్రి తన హోదాను ప్రదర్శించకుండా తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే మియాపూర్ వరకు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో తన పక్కన ఉన్న వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. మెట్రో సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఇక మంత్రిని అంత దగ్గరగా చూసిన ప్రయాణికులు తొలుత ఆశ్చర్యానికి లోనైనా ఆయన పలకరింపుతో ఉత్సాహంగా మాట్లాడే క్రమంలో యువకులు వృద్ధులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఒట్టి పడగా జూపల్లి ఎంతో ఓపికగా అందరితో ఫోటోలు దిగుతూ ప్రయాణాన్ని సాగించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సమయాన్ని ఆదా చేస్తూ గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో ఒక అద్భుతమైన మరి ప్రత్యామ్నాయ మార్గమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వర్షాల సమయంలో నగరంలో ప్రధాన కూడళ్లలో రద్దీ పెరిగినప్పుడు మెట్రో సేవలు సామాన్యులకు ఎంతగానో ఊరటనిస్తాయని జూపల్లి కొనియాడటం అయితే జరిగింది. మంత్రి ఇలా సాదాసీదాగా మెట్రోలో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్బీ వరకు ఇలాగే ప్రయాణించి వార్తల్లో నిలవడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకి మరింత దగ్గరయ్యేందుకు ఆయన తీసుకుంటున్న అడుగులు కావచ్చు, చేస్తున్న పనులు కావచ్చు, మరి ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయని అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజలతో నాయకుడు మమేకం అయినప్పుడు మాత్రమే మరింత గౌరవం ప్రజాప్రతినిధుల మీద ప్రజలకు కలుగుతుంది. దానిలో జూపల్లి కృష్ణారావు ఏదైతే అది మరి తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా మనకైతే కనబడుతుంది. ఆయన ఎక్కడా కూడా హోదా అనేది మర్చిపోకుండా మరి హోదా అనే దాన్ని చూపించకుండా ఆయన ఒక సామాన్యుడిలాగా ఉండి సీట్లు ఖాళీ లేకపోయినప్పటికీ నిల్చుని ఆయన మియాపూర్ వరకు ప్రయాణించిన విధానం, అదేవిధంగా అందరూ ఆయన్ని ఫోటోలు అడిగినప్పుడు కూడా ఓపికగా అందరికీ ఫోటోలు ఇవ్వడం, ఇవన్నీ ఏంటంటే ప్రజలకు జూపల్లి కృష్ణారావుని మరింత దగ్గరికి చేస్తాయి అని మనందరం కూడా భావించవచ్చు. ఇక తదుపరి సామాన్యుడికి ఊరట, మారని రెపో రేటు, వడ్డీ రేట్లు యథాతథం, వరుసగా రెండోసారి మార్పులు చేయని రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి సామాన్యుడికి ఊరట కల్పించింది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన బుధవారం జరిగిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ విధాన కమిటీ రెపో రేట్ను 5.25% యథాతథంగా ఉంచింది. ప్రపంచ అనిశ్చితి, మారుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల మధ్య ఈ నిర్ణయాన్ని కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థపై తటస్థ వైఖరిని కొనసాగించాలని, స్థిరమైన దేశీయ వృద్ధిని బ్యాలెన్స్ చేయడంలో ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2025 నుంచి ఆర్బీఐ ఇప్పటి వరకు రేట్లలో మొత్తంగా 125 బేసిస్ పాయింట్లతో కోత విధించింది. 2019 తర్వాత మొదటిసారిగా ఆర్బీఐ ఇంత వేగంగా రేట్లను తగ్గించింది. గతంలో జరిగిన కోతలను అంచనా వేయడానికి ఫిబ్రవరి 2026లో జరిగిన గత సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ మరి రేట్లను స్థిరంగా ఉంచింది. డిసెంబర్ 2025లో రెపో రేటు 25 బేసిస్ పాయింట్ల కోత విధించడం తెలిసిందే. ప్రధాన రేట్లు యథాతథంగా ఉన్నాయి. తాజా నిర్ణయంతో స్టాండింగ్ డిపాజిట్ ఏదైతే ఉందో మరి ఫెసిలిటీ రేటు 5%గా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేటు 5.5% వద్ద కొనసాగుతుంది. మారుతున్న ఆర్థిక వాతావరణానికి తగ్గట్టుగా వెసులుబాటును సూచిస్తూ ఎంపీసీ తటస్థ విధాన వైఖరిని పాటించింది. ఫిబ్రవరి బ్రేక్ తర్వాత కొనసాగింపు. ఆర్థిక సంవత్సరం 2025-26లో మొత్తంగా 125 బేసిస్ పాయింట్ వద్ద వడ్డీ రేట్ల కోత తర్వాత ఫిబ్రవరి 2026 పాలసీ సమీక్షలో కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ మీటింగ్లో కూడా ఫాలో అవుతుంది. సో సామాన్యుడికి ఇది ఒక మరి ఊరటగా మనం అందరం కూడా భావించవచ్చు. ఎటువంటి మార్పులు చేయకపోవడం, వడ్డీ రేట్లు యథాతథంగా ఉండడంతో సామాన్యుడు కొంత రిలీఫ్ అయ్యే అవకాశం కనబడుతుందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఖర్చుగా కాదు భాగస్వామ్యంగా చూడండి. ప్రాధాన్య రంగాలను మరి
మీరే ఎంచుకోండి, అవసరమైన సహకారం మేము అందిస్తామని కంపెనీల ప్రతినిధులతో మరి రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక నాయకుడు అనేవాడు ఏ విధంగా ఉండాలో మనం రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే కంపెనీలకి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరి తద్వారా అత్యధికంగా లాభాలు సంపాదించి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలనేది రేవంత్ రెడ్డి యొక్క మరి థాట్గా మనందరం భావించవచ్చు. దాన్నే కేవలం ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రకంగా మరి మాట్లాడుతున్నారని మనం భావించవచ్చు. ఇక సమాజ అభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సిఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేషన్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కంపెనీలు సిఎస్ఆర్కు చేస్తున్న వ్యయం 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని తెలియజేశారు. కంపెనీలు వీటితో పాటుగా తమకు ఇష్టమైన ఏ రంగానైనా ఎంచుకొని సిఎస్ఆర్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. ఆయన ప్రభుత్వంతో పాటు మరి కంపెనీలు కలిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేయగలమని సీఎం అన్నారు. విద్యపై పెట్టే వ్యయాన్ని తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య హైదరాబాద్ నగరంలో 44% ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేశారు. మరి ఈ రకంగా మరి నిధుల వినియోగంలో ప్రాధాన్యత రంగాలను మీరే ఎంచుకొని అవసరమైన సహకారాన్ని అయితే మేము అందిస్తామని కంపెనీల యాజమాన్యాలకి దిశానిర్దేశం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే టెక్ ప్రపంచంలో ఆగని లే ఆఫ్స్ సెగ. అమెజాన్లో మరో 14,000 మందిపై వేటుకు రంగం సిద్ధం. ఒరాకిల్లో 30,000 మంది తొలగింపు ప్రకటనలు మరొక ముందే మరో షాక్ తెలుస్తుంది మనకి. వచ్చే నెలలో ఉద్యోగ కోతలు AWS రిటైల్ HR విభాగాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరుస తొలగింపులతో ఐటీ ఉద్యోగుల్లో గ్లోబల్ భయం, బతుకులు రోడ్డున పడతాయని తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఒకేలాగా ఉండవు అన్ని రోజులు కూడా, కానీ అందరికీ కూడా ఉద్యోగ భయం అనేది వెంటాడుతుంది. ఎందుకంటే తమ జీవితాలను కాపాడుకుని తన జీవితాలను ముందుకు తీసుకువెళ్ళాలన్నా కూడా ఎవరైనా కూడా ఉద్యోగం అనేది కంపల్సరీ. అందరికీ కూడా వ్యాపారం అనేది ఇంట్రెస్ట్ ఉండదు, అది చిన్న తరహా పెద్ద తరహా అయినా ఉద్యోగం అనేది కొంత సెక్యూరిటీని అందరికీ కూడా కలిగిస్తుంది. ఈరోజు ఆ ఉద్యోగమే సెక్యూరిటీ లేకుండా ఉండి ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అనే స్థితికి అన్ని యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేయడంతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగుల్లో కొంత భయాందోళన నెలకొందని కూడా మనకి చాలా స్పష్టంగా అయితే మనకి అర్థం అవుతుంది. చూద్దాం. ఇక అమెజాన్కి సంబంధించి ప్రపంచ ఐటీ రంగంలో ఉద్యోగాల కోత పర్వం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రముఖ ఐటీ దిగ్గజం ఒరాకిల్ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించి సృష్టించిన ప్రకంపనలు మరొక ముందే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా అదే బాట పట్టడం అందరినీ ఆందోళన కలిగిస్తుంది. వ్యయ నియంత్రణలో చర్యల్లో భాగంగా అమెజాన్ తాజాగా ఏకంగా 14,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే కార్యక్రమానికి మరి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆసియా బిజినెస్ అవుట్లుక్ నివేదిక ప్రకారం వచ్చే నెల మే 2026లోని ఈ లేఆఫ్స్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లుగా సమాచారం. ఈ వార్తలతో ఐటీ రంగాల్లో మరోసారి నిరుద్యోగ భయం నెలకొంది. అమెజాన్ తన కీలక విభాగాలను అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్ మరియు హ్యూమన్ రిసోర్స్ విభాగాల్లో ఈ కోతలు విధించబోతున్నట్లుగా వేదికలు చెప్తున్నాయి. అయితే ఈ భారీ తొలగింపులపై అమెజాన్ యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. వాస్తవానికి అమెజాన్ గత 2 సంవత్సరాలుగా నిరంతరం ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. 2025లో 714,000 మందిని, 2026 ప్రారంభంలోనే మరో 16,000 మందిని ఆ సంస్థ ఇప్పటికీ ఇంటికి పంపింది. ఇప్పుడు మళ్ళీ కేవలం నెల రోజుల వ్యవధిలో మరో 14,000 మందిపై వేటు వేయాలని భావిస్తూ ఉండడం ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కారణం చూపుతూ మైక్రోసాఫ్ట్, TCS, యాక్సెంచర్, ఒరాకిల్ వంటి టెక్ దిగ్గజాలు వరుసగా వేల సంఖ్యలో ఉద్యోగ కోతలు విధిస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో సురక్షితమని భావించిన ఐటీ కొలువులు ఇప్పుడు పేకమేడల్లా కూలిపోతూ ఉండడంతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికైతే లోనవుతున్నారు. తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న కెరీర్ ఒక రాత్రిలోనే ముగిసిపోతూ ఉండడం, తమ బతుకులు ఎప్పుడు రోడ్డున పడతాయోనని భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. ఐటీ కంపెనీలు ఈ వరుస లేఆఫ్స్ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ నిపుణుల్లో తీవ్ర అసంతృప్తిని అయితే మరి నెలకొల్పుతుంది అని మనకి అర్థమవుతుంది. ఇక అదేవిధంగా కోమాలో ఉన్న భర్త తల్లి కావాలనుకుంటున్న భార్య ఢిల్లీ హైకోర్టులో అరుదైన న్యాయ పోరాటం. వీర్య సేకరణకు అనుమతించాలని విన్నపం నిబంధనల అడ్డంకుతోనే వీడని ఉత్కంఠ. రేపు వెలువడనున్న మరి కీలక నిర్ణయం. దేశవ్యాప్తంగా ఇది ఆసక్తి రేపుతున్న కేసు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా
మీ ఇంటి నుండే డిజిటల్ జనగణన కాగితం వాడకం లేకుండానే జనాభా వివరాల నమోదు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా తన ఇంటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన కేంద్ర మంత్రి వికసిత్ భారత లక్ష్య సాధనకు డిజిటల్ జనగణన దిక్సూచి. దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన జనగణన ప్రక్రియలో పౌరులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. జనగణన అధికారుల ప్రమేయం లేకుండానే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో నుండే డిజిటల్ విధానంలో సొంతగా వివరాలను నమోదు చేసుకునేలా వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ రిజిస్ట్రార్ జనరల్ జనాభా గణాంకాల కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్, జాయింట్ డైరెక్టర్ ధీరజ్ జైన్ మరియు ఇతర ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనగణనలో భాగంగా తొలి దశలో చేపడుతున్న హౌస్ లిస్టింగ్, ఇంటి వివరాలు, హౌసింగ్ సెన్స్ నమోదు ప్రక్రియపై అధికారులలో ఆయన సుదీర్ఘంగా చర్చించి పౌరుల స్వీయ నమోదు ప్రాధాన్యతను వివరించారు. ఈ మహత్తర జాతీయ కార్యక్రమం పౌరులంతా ఉత్సాహంగా పాల్గొన్నారని బండి సంజయ్ పిలుపునివ్వడం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక అదేవిధంగా 40 ఏళ్ల నిరీక్షణకు దక్కిన ప్రతిఫలం. తబలా మాస్టర్ను వరించిన 1.5 కోటి లాటరీ. 200 టికెట్తో కోటీశ్వరుడైన గుర్చరణ్ సింగ్ పగలు పెయింటర్, రాత్రి కళాకారుడు, ఇప్పుడు లక్ష్మీపుత్రుడు. కుమారుడి పేరుతో కొనుగోలు చేసిన టికెట్కు వరించిన బంపర్ బహుమతిని కూడా ప్రచురించారు. ఇక మన దగ్గర అయితే కాదు, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో లాటరీ టికెట్లు అనేవి లేవు. ఇక నటి రేణు దేశాయ్పై అసభ్యకర కామెంట్స్, యూట్యూబ్ వీరుడికి సంఖ్యలు. గుంటూరులో నిందితుని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో హద్దులు దాటితే కట్టాలి అని చెప్పి డీసీపీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వికృతానందం పొందే వారికి సైబరాబాద్ పోలీసులు గట్టి హెచ్చరికలు పంపారు. ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ని ఉద్దేశించి యూట్యూబ్లో అత్యంత అనుచితమైన, అభ్యంతరకరమైన కామెంట్ పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన చెన్నయ్య రంజులుగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరుకు చెందిన చెన్నయ్య ఖాళీ సమయంలో యూట్యూబ్లో రీల్స్ వీడియోలు చూడటం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల నటి రేణు దేశాయ్కి సంబంధించి ఒక వీడియోని వీక్షించిన నిందితుడు తన యూట్యూబ్ ఖాతా ద్వారా ఈ వీడియో కింద అత్యంత అసభ్యకరమైన కామెంట్ను పోస్ట్ చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడు గుంటూరులో ఉన్నట్టుగా గుర్తించారు. అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం అతన్ని అదుపులోకి తీసుకుంది. నిందితుని అరెస్ట్ చేయడానికి గల కారణాలు వివరించి గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఓవరాల్గా బాధ్యతారాహిత్యంగా ఉంటూ పిచ్చి మాటలు, మరి దౌర్భాగ్యమైన బూతు మాటలతో మాట్లాడే వాళ్ళందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త. ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదు. మీరు కమెంట్ చేసే విధానం మరి కాంప్లిమెంట్ లాగా ఉండాలి, లేదంటే మీ యొక్క భావాన్ని వ్యక్తీకరించి నలుగురు చూసేటట్టు ఉండాలి, కానీ కారం పూసినట్టు ఉండకూడదు, అసభ్యంగా ఉండకూడదు అని చెప్పి పోలీసులందరూ కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వీరు తెలియజేస్తున్నారు. ఇక ఎఫ్సిఐ బియ్యం కుంభకోణం. మాజీ జిల్లా మేనేజర్ సహా 11 మందికి 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. అవినీతి కేసులో పంజాబ్ సిబిఐ కోర్టు సంచలన తీర్పునిచ్చిందని, నాసిరకం బియ్యాన్ని ఏ గ్రేడ్గా చూపించిన భారత ప్రభుత్వానికి భారీ గండి. 2 దశాబ్దాల సుదీర్ఘ విచారణ తర్వాత దోషులకు మరి శిక్ష ఖరారైందని కూడా ప్రచురించడం జరిగింది. ఇక పంజాగుట్టలో లవ్ జిహాద్ కలకలం. పాత నేరస్తుడిపై మరో కేసు నమోదు. ప్రేమ పేరుతో యువతికి వేధింపులు గురి చేసిన నిందితుడు. గతంలోని నిందితుడిపై ఫోక్సో రేప్ కేసులు. 5గురు అన్నదమ్ములు కలిపి లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఫిర్యాదు. ఈ మధ్య లవ్ జిహాద్ అనేది ఎక్కువైపోతుంది. రీసెంట్గా కూడా మనం చూసాం, ఒక అతను మరి ఒక ఆమెని మ్యారేజ్ చేసుకుని తన మతం మారమని అత్యంత దారుణంగా జుగుప్సాకరంగా ఆ అమ్మాయిని తన అన్నదమ్ములతోనే రేప్ చేయించిన పరిస్థితులు కూడా మనం గమనించాం. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి అడ్డుకట్ట వేయకపోతే మాత్రం భారతదేశంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వలవేసి ఒక యువతిని మభ్యపెట్టిన ఘటన లవ్ జిహాద్ ఆరోపణలకు దారితీస్తుంది. పోలీసులు మరియు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జమీర్ అనే 38 సంవత్సరాల వ్యక్తి మధురెడ్డి అనే 21 హిందూ యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. అయితే నిందితుడు అసలు స్వరూపం బయటపడటంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. నేర చరిత్ర కలిగిన నిందితుడు పోలీసుల రికార్డు ప్రకారం నిందితుడు జమీర్ ఒక పాత నేరస్తుడు. సుమారుగా 6 నెలల క్రితం 9 ఏళ్ల హిందూ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతో పాటు అతనిపై గతంలో పలు రేప్ కేసులు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇంతటి నేర చరిత్ర ఉన్నప్పటికీ మళ్ళీ మరో యువతిని టార్గెట్ చేసి వేధింపులకు గురిచేసి స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు వెల్లడించిన మరిన్ని దిగ్భ్రాంతికర విషయాల ప్రకారం నిందితుడు జమీర్ తమ్ముడు మిరాజ్ కూడా 2 నెలల క్రితం మరో హిందూ యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం ఒకరిద్దరే కాకుండా మొత్తం 5గురు అన్నదమ్ములు కలిసి ఒక పథకం ప్రకారం యువతలను ప్రేమ పేరుతో మోసం చేస్తూ వారిని లైంగికంగా వాడుకుంటున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. మనందరికీ తెలుసు, ఏ సినిమాల్లో చూసినట్టు కాదు. సభ్య సమాజం తలదించుకునేలా ఇలా లవ్ జిహాదీలు
ప్రేమ పేరుతో వస్తున్న వాటిని జాగ్రత్త పడి వాటిని ఖండించకపోతే మాత్రం భారతదేశానికి పెను ప్రమాదం అయితే ఉండే అవకాశం అయితే చాలా చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇలాంటి అంశాలతోనే వచ్చింది ద కేరళ ఫైల్స్ అనే మనకి తెలుసు మూవీలో చూపించినట్టుగానే మరి ఇంతటి దారుణాలు మన చుట్టూ జరుగుతూ ఉంటుంటే తల్లిదండ్రులు కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మన పిల్లలు, మన ఆడబిడ్డలు ఎవరిని దగ్గరికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే దాన్ని మనం బాధ్యత తీసుకోవాలి. మరి ప్రేమ పేరుతో మరి వంచే కొంతమంది మృగాళ్ళు ఇలాంటి లవ్ జిహాదీ పేరుతో కొంతమంది తర్వాత తమ మతంలోకి మారమని కొట్టడం రీసెంట్గా మనం కూడా చూసాం. మరి తల్లిని ఆ పిల్లని ఆ పిల్ల యొక్క తల్లిని ఇద్దరిని కూడా వేధించిన ఘటన, మరి పెళ్లి రోజే తన అన్నదమ్ములకు అప్పచెప్పిన ఘటన, చాలా దౌర్భాగ్యం, అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్న ఈ లవ్ జిహాదీకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఎవరికైనా కూడా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మరి మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది చూడాలి. ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఇలాంటి లవ్ జిహాదీలు చేసేవారి పట్ల మరి సామాన్యులకి కొంత అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. లేకపోతే వీటిని అరికట్టడం అనేది చాలా చాలా కష్టంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఓర్పుతో నేర్పుగా ఎదిగిన రియల్ మహర్షి, సాధారణ స్థాయి నుండి అసాధారణ విజయాలు, ఐడియల్ సురేష్ సక్సెస్ స్టోరీ అని చెప్పి మరి సురేష్ ఏదైతే ఉన్నారో మరి బిల్డర్గా మరి తను సాధించిన సక్సెస్ ఇందుకు కారణం అని చెప్పి మరి ఆయన గురించి ఒక ఆర్టికల్ కూడా రాయటం జరిగింది. ఇక సంక్షేమానికి కొత్త ప్రమాణం, మరి సన్నబియ్యం పథకం ఏడాది విశ్లేషణ. మరి అదేవిధంగా మనకు తెలుసు ప్రతి మధ్యతరగతి వాడు, పేదవాడు అందరూ కూడా మరి సన్న బియ్యాన్ని తినాలి, పెద్దలు ఎవరైతే తింటున్నారో ఈ లేనివాడు కూడా తినాలనే బృహత్ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా సామాన్యుడికి మరి అందరికీ కూడా రేషన్ కార్డులను అందజేసి తెలంగాణ వచ్చిన తర్వాత మరి సామాన్యుడికి రేషన్ బియ్యం ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ యొక్క గొప్పతనంగా మనందరం కూడా భావించవచ్చు. అకుంఠిత దీక్షకి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఎన్నో విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పటికీ కనీసం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వలేని దయనీయ స్థితిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నమాట వాస్తవం. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అందరికీ కూడా మరి సన్న బియ్యం ఇవ్వాలి అనే సంకల్పంతో మరి ఈయన చేసిన ఏదైతే ఉందో ఈ రోజున ఎన్నో రాష్ట్రాలకి ఎంతో స్ఫూర్తినిస్తుంది రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం చెప్పుకోక తప్పదు. మరి దీనికి ఏడాది పూర్తయిన సందర్భంగా మరి దీన్ని ప్రచురించారు, చూసాం. ఇక చిన్నారులు, గర్భిణులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మరి యాదగిరిగుట్టలో చెప్పడం అయితే జరిగింది, యాదాద్రి జిల్లా. ఇక కారేపల్లిలో నాడు అడవులను అంతం చేశారు, మరి నేడు పల్లెల్లో పచ్చని చెట్లను మింగేస్తున్నారు. కారేపల్లి ఫారెస్ట్ రేంజ్లో కంచే చేను మేస్తుంది, అక్రమ పర్మిట్లతో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. రైలింగ్ వాల్ సమీపంలో పొంచి ఉన్న ప్రమాదం, తక్షణ చర్యలు అవసరమని చెప్పి బోర్గంపహాడ్లో తెలుపుతున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి చెప్పారు, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే మా లక్ష్యమని ఆయన తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మహాత్మా జ్యోతి బాపులేరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని సింగరేణి జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ జీవి కిరణ్ కుమార్ తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక పేదల వద్దకే మెరుగైన వైద్యం అని చెప్పి మరి నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి తెలియజేశారు. నల్గొండలో కోమటిరెడ్డి మార్క్ అభివృద్ధి, మాన్యం చెల్కలో అత్యాధునిక యూపీఎస్సీ ప్రారంభం, ప్రభుత్వ నిధులు, ప్రతీక్ ఫౌండేషన్ సహకారంతో 2.41 కోట్లతో ఈ సౌకర్యాలన్నింటినీ కూడా మరి ఆయన కల్పించారు. ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజల్లో చిరకాలం ఉండిపోవాలి అంటే ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసినప్పుడు మాత్రమే ప్రజల యొక్క మనసును ఆ ప్రజాప్రతినిధి గెలుచుకుంటాడనే మాట అక్షర సత్యం. ఇక మణుగూరు వైద్యులకు అవార్డులు, డాక్టర్ గౌరీప్రసాద్కు ఉత్తమ సేవల అవార్డు మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా ప్రధానం. మరి మణుగూరులో మరి డాక్టర్ సునీల్కు ఉత్తమ వైద్యుడు అవార్డు అయితే మరి లభించింది. అవార్డు సిబ్బందికి కింద చేశారు, వైద్యులకు ఘన సన్మానాన్ని కూడా చేశారని కూడా ప్రచురించారు. ఇక రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై మిల్లర్లకు మంత్రి కోమటిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి వేళల్లోనూ కొనుగోళ్లు జరపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో జోరుగా సాగుతున్న రబీ ధాన్యం సేకరణను కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అధిక శబ్దంతో ప్రయాణిస్తే ఉపేక్షించేది లేదు. చాలామందికి తెలుసు, బైక్ మాడిఫికేషన్ చేసి ఆ సైలెన్సర్ని దడదడ మోతాదుతో మరి కొంతమంది అయితే
పక్క నుంచి వెళుతూ సామాన్య ప్రజల్ని వృద్ధుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ఆ సౌండ్తో అసలు ఏం జరుగుతుందో కూడా వృద్ధులు కొంతమంది ఏం తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటివి ఉపేక్షించే పరిస్థితే లేదు అని చెప్పి పోలీసులు అయితే మరి ఆ మోడిఫైడ్ సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు కూడా రోడ్ రోలర్స్తో తొక్కిచ్చేస్తూ ఉంటారు. ఇదే కార్యక్రమం నల్గొండ జిల్లాలో కూడా జరిగింది. నల్గొండ రోడ్ రోలర్తో 72 సైలెన్సర్లను ధ్వంసం చేశారు పోలీసులు. నిబంధనలను అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు పెడతామని, లైసెన్సులను కూడా రద్దు చేస్తామని అదనపు ఎస్పీ రమేష్ హెచ్చరికలు అయితే జారీ చేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బెల్లంపల్లిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాయి భోజనం అని చెప్పి గర్భిణులకు, బాలింతలు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమం బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించారని కూడా ప్రచురించారు. అదేవిధంగా దళిత హక్కుల పోరాట సమితి బెల్లంపల్లిలో రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయాలని మరి పిలుపునిచ్చారు. అదేవిధంగా వేసవిలో గిరిజనులకు వరంగా మరి ఇప్ప పువ్వు సేకరణతో ఉపాధి, అసెంబ్లీ చర్చలతో హాట్ టాపిక్గా మరి ఇప్ప సారా గురించి కూడా మరి మాట్లాడారు. వేసవకాలం మొదలైందంటే అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఉపాధి అవకాశాలు తెరుచుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా మణుగూరు డివిజన్ అటవీ శాఖ పరిధిలోని మరి అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇప్ప పువ్వు సేకరణ జోరుగా కొనసాగుతుంది అనేది మనకి తెలుసు. దీనికి ఇప్పసారా తప్పేంటి అని చెప్పి మరి అనిరుద్ధ్ రెడ్డి మరి మాట్లాడింది. అసెంబ్లీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా దానికి సమ్మతి తెలిపింది కూడా మనందరం కూడా ఒకసారి నెమరు వేసుకోవచ్చు. ఇక మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని మందమరిలో మరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇక సినిమా న్యూస్ చూసుకుంటే అల్లు అర్జున్ కొత్త లుక్ రాకా అనుకుంటా, ఇది రాకా అనే సినిమా మరి అట్లీ చేయబోతున్నాడు. దానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసినట్టున్నారు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆ టైటిల్ అర్థమేంటో తెలుసా? టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టైటిల్ వచ్చేసింది. అట్లీ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమాకు ఫుల్ మాస్ టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్ రూపొందించిన చిత్రాన్ని ఇకపై రాకా అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ టైటిల్ అంటే మీరు ఎక్కడో విన్నట్టుంది కదా. ఎస్, మీరు శక్తి అనే సినిమాలో చూడొచ్చు. శక్తి అనే సినిమాలో మరి విలన్ పేరు మరి రాకాగా ఉంటుంది, మనకి తెలుసు. అదే ఆ పేరు గుర్తుకు వస్తుంది ఎవరికైనా కూడా. టైటిల్తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ సైతం అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ టైటిల్ నుంచి టాలీవుడ్లో నెట్టింట చర్చ మొదలైంది. అసలు రాకా అంటే అర్థం ఏంటో అని నెటిజన్స్ తగ్గెత్తుతున్నారు. మనిషి మృగంగా కలిసిన పోస్టర్ చూస్తుంటే రాక్షసుడే అర్థం వచ్చేలా టైటిల్ ఎంచుకున్నారా అని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో పాటు బన్నీ నెగిటివ్ రోల్ చేయనున్నారని టాక్. అదే చెప్పేందుకే రాకా అనే పేరును ఎంచుకున్నారేమో అని కొందరు అంటున్నారు. మరి కొందరేమో రాకా అంటే ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కూడా అని పిలుస్తారని కూడా అంటున్నారు. ఎందుకంటే చీకటి చెడుపై యుద్ధం చేసిన హీరో విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టినట్లుగా అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గెటప్ మొత్తం చూస్తుంటే మరి ఇది నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్కి పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని మెజారిటీ పర్సెంట్ అందరూ కూడా అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. కీర్తి సురేష్ తాగదు కానీ అర్ధరాత్రి వరకు ఒకటే. మాతృభాష మలయంలో బాలనటిగా రంగప్రవేశం చేసిన తర్వాత కథానాయిక పరిచయమైన కీర్తి సురేష్ ఆ వెంటనే తమిళం, తెలుగు భాషలో హీరోయిన్గా నటించారు. కీర్తి చివరిగా నటించిన హిట్ చిత్రం మామన్నాస్. ఈమె ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ జంటగా రౌడీ జనార్దన్ చిత్రంలో నటిస్తుంది. తమిళంలో ఈమె నటించిన కన్నివెడి చిత్రం విడుదలకు ఇంకా ఉంది. ఆ అలవాటు లేదు కానీ దీని గురించి సమంత స్పందిస్తూ కీర్తి సురేష్కు మద్యం అలవాటు లేదు కానీ ఒక్క అలవాటు మాత్రం ఉందని చెప్పింది. అదేమిటంటే హైపర్ మ్యాక్ అనే అధికంగా నవ్వించే గుణం ఉందని తెలిపింది. అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ నవ్విస్తూనే ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా అతివేగంగా రైమింగ్ మాటలతో ఇతరులను ఆట పట్టిస్తూ ఉంటుందని సమంత అయితే చెప్పుకొచ్చింది. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక ప్రతి మగాడు చూడాల్సిన సిరీస్ ఇది అని చెప్పి మరి ఒక చిర్యాయ్ అని చిరాయ్య అని చెప్పి దీని గురించి రాయించారు. ప్రపంచంలో స్వేచ్ఛకు సరిహద్దు ఉండకపోవచ్చు కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రం హద్దులు, సరిహద్దులతో పాటు పరిమితులు కూడా ఉంటాయి. స్నేహితులైనా, కుటుంబ సభ్యులైనా, అంతెందుకు కట్టుకున్న భాగస్వామి అయినా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనివ్వాలి. ఆ సందేశాన్ని సుస్పష్టంగా ఇచ్చిన సిరీస్ చిరయ్య అని కూడా మరి తెలిపారు. అది అందరూ కూడా చూడాల్సిన మూవీగా చెప్పారు. ఇక ప్రియుడితో దంగల్ నటి బ్రేకప్ ఏడాదికే గుడ్ బై చెప్పేసింది. అమెరికన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దంగల్ చిత్రంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సన్యా మల్హోత్రా ఈ చిత్రంలో బబితా కుమారి పాత్రలో ఆడియన్స్ను మెప్పించింది. తర్వాత పలు సినిమాల్లో, షోల్లో కనిపించింది. గతేడాది సన్నీ సంస్కారికి తులసి కుమార్, బేబీ జాన్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ లాంటి చిత్రాల్లో కనిపించింది. హిందీ సినిమాల్లో చేస్తూ బిజీగా ఉంటున్న ముద్దుగుమ్మ టోస్టర్ సుందర్ పూనం అనే సినిమాలో కూడా నటిస్తుంది. రిషబ్ రిఖామ్ శర్మ